రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల రౌడీ రాజ్యం నడుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదేలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్త రంజిత్ పై గొడ్డలితో దాడి చేశారు కాంగ్రెస్ గుండాలు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రధాన అనుచరుడు నరసింహులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమార్పేట గ్రామంలో ట్రాక్టర్ దాడి మరవక ముందే ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ నాయకులపై దాడి జరగడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు రక్షణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక ఘటన మర్చిపోయే ముందే మళ్ళొక ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ రౌడీ రాజ్యం రాష్ట్రంలో నడుస్తుంది. ఇక్కడ చూసిన అరాచకాలు, అత్యాచారాలు, యత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దాడి తప్పింది కామారెడ్డి జిల్లాలో వరుసగా జరుగుతున్న అందుకు తాజా ఉదాహరణనే నిదర్శనము. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనుచరులు పూర్తి స్థాయిలో రెచ్చిపోయి వాళ్ళ సాధారణ ప్రజలతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తల పైన దాడులకు పరితెగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు సోమవారంపేట గ్రామ ఘటన మరవక ముందే సర్పంచ్ గా ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి పైన ఇంటి పైన ట్రాక్టర్లతో దాడి చేసి దాదాపు 6గురికి గాయాలు ఏర్పాటు చేయడం, గాయపరచడం. ఈ నేపథ్యంలో అటు ఈ సంఘటనకు సంబంధించిన బాధితులు ఇంకా హైదరాబాద్, నిజామాబాద్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో సర్పంచ్ గా ఓడిపోయి ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఇవాళ అందుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడులకు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రధాన అనుచరుడు నరసింహులు, అదేవిధంగా కాజల మోహన్ ప్రోద్బలంతో ఇవాళ ఈ దాడికి పాల్పడి గొడ్డలితో తలపై కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రంజిత్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి ఊటా తరలించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇవాళ మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నడూ కూడా చూడని వినని సంఘటనలు ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇప్పటి వరకు ఎమ్మెల్యే వర్షన్ కానీ అతను అనుచరులను కట్టడి చేయడంలో కానీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే విఫలమైండు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారానే ఎమ్మెల్యే ఈ అంతా సమాచారం చేరవేసి ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందుతలేవు అని ప్రశ్నిస్తారో వారిపైన దాడులు చేయడమే ప్రధాన ఉద్దేశం. ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నించే దాడులు, ప్రభుత్వం పని చేయడం లేదంటూ దాడులు, ఇచ్చిన హామీలు ఏమైనాయంటే దాడులు, ప్రతినిత్యం ఎక్కడో ఒక్కడ ఇవాళ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో దాడి తప్పింది. లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విఫలమైంది. సంబంధిత ఈ ఒక్కొక్క చోట ఇప్పటికీ పెట్రోలింగ్ లేదు. ముఖ్యంగా పెట్రోలింగ్ వ్యవస్థ కూడా లేదు. అర్ధరాత్రి విచ్చలవిడిగా రాబడిలు జరుగుతున్నాయి, అదేవిధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయినా ఇవాళ పోలీస్ వ్యవస్థ నిద్ర వ్యవస్థలో ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయని గతంలో మాజీ ఎమ్మెల్యే యాజాల సురేందర్ ఎస్పీ గారికి స్వయాన ఫోన్ చేసి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కి అదేవిధంగా ఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అందించినా ఇప్పటి వరకు రక్షణ కల్పించలేదు. జరుగుతున్న దాడులను ప్రోత్సహించినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ దాడులకు పాల్పడిన వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.